ప్రార్థన చేయడం మంచిదే, కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆచరణలో కూడా కొన్ని కార్యాలు చేయాలి. ఎందుకంటే అది విశ్వాస సంబంధమైనటువంటి కార్యము. అప్పుడు నీ ప్రయత్నం ఖచ్చితంగా నువ్వు చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏమని చేస్తాను, నేను దేవుని అడిగాను, నా ప్రయత్నాన్ని సఫలపరచుకోవడం నేను దేవుని అడిగాను, నేను వెళ్తున్నాను, నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నా చేతి పని దేవుడు ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేశాడు, నీ కష్టం వ్యర్థంగా పోదన్నాడు, కాబట్టి దేవుడు నా కష్టానికి ప్రతిఫలం దేవుడు నాకు ఇవ్వాలి అని దేవుడు ఇస్తాడని నమ్మకంతో వెళ్ళి మనం కష్టపడతాం బయటికి వెళ్ళి. ఎప్పుడు గుర్తుపెట్టుకుని మన చేతి పని ఎప్పుడూ కూడా ఆత్మీయ జీవితానికి వ్యతిరేకమైనటువంటి దాన్ని, అది విరుద్ధమైనటువంటి దాన్ని, కానీ విశ్వాసానికి అది ఆపోజిట్ అని ఎప్పుడు అనుకోవద్దు. నీ ప్రయత్నము కూడా విశ్వాస సంబంధమైనటువంటి కార్యమే, అది కూడా విశ్వాస సంబంధ కార్యమే. బట్ ఇంకా నువ్వు పని చేసేటప్పుడు కూడా దేవుడితో ఏమంటాడంటే నువ్వు దేవుని పని నమ్మకంతో నువ్వు పని చేయాలి. అందుకని చూడండి, మన కీర్తన అతడు చేయనిదంతయు సఫలమగును. కీర్తన కింద అతడు చేయనిదంతయు నువ్వు చేసే సఫలపరుస్తా అంటున్నాడు. నువ్వేం చేయకుండా ప్రభు సఫలపరచంటే దేవుడు సఫలపరచని దేవుని దగ్గర ఏమీ లేదు. దేవుడు నువ్వు సఫలపరచాలంటే నువ్వేదో చెయ్యాలి కదా, నువ్వు చేస్తే నేను సఫలపరుస్తున్నాడు. అందుకని మనం పని చేసుకుంటాం. ఒక క్రిస్టియన్ పని చేయడానికి వెళ్ళినప్పుడు ఎలా ఆలోచించాలంటే, నేను వెళ్ళినప్పుడు దేవుడు నా చేతి పని మీద దృష్టి పెడతాన్నాడు, దేవుడు నా చేతి పని ఆస్వాదిస్తున్నాడు, అందుకని నేను బయటికి ఇప్పుడు అడుగు పెట్టిన బయటికి వెళ్ళి డ్యూటీకి వెళ్తున్నాను. డ్యూటీకి ఎందుకు వెళ్తానంటే కష్టపడపోతే మనకి జీతం రాదు కాబట్టి అని కాదు, అది వాస్తవమైనా సరే నువ్వు ఇంకుని వెళ్ళేది ఎందుకు వెళ్తున్నావు అంటే, ఎవడో పై అధికారి అడుగుతాడు కాబట్టి నువ్వు పని చేస్తే వాడు చూస్తాడు, నువ్వు పని చేస్తే వాడు చూస్తే వాడు అర్థం చేసుకుంటే వాడు జీతం ఇస్తాడని కాదు మనం వెళ్ళేది. మన పై అధికారిని గౌరవిస్తాం, కానీ ఇంకా నేను గుర్తుపెట్టుకుంటాం దేవుడు నాకంటూ ఒక ఉద్యోగాన్ని, ఒక చేతి పని దేవుడు నాకు ఇచ్చాడు, ఆ పని నేను శ్రేష్టముగా, ఆ పని నేను బెటర్గా, ఆ పనిని నమ్మకంగా చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు, దాని తగ్గ ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తాడు అని మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా మనం దేవుని మీద నమ్మకంతో వెళ్తాం డ్యూటీకి. దాన్ని బట్టి మనం కష్టపడతాం, దాన్ని బట్టి మనం ప్రయత్నం చేస్తాం, దాన్ని బట్టి కొన్ని కార్యాలు మనం నేర్చుకుంటాం. ఇవన్నీ ఎందుకంటే దేవుడు అల్టిమేట్ నా చేతి పని ఆశీర్వదిస్తున్నాడు.